దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మన జీవితాల్లో అనేక విధములైన మేలు చేస్తూ ఉంది. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగుననే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యొక్క శ్రమలు, నీతిమంతులకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఏ విధంగా క్రీస్తు వారిలో నీతిగా జీవించే వారికి శ్రమలు వస్తాయో అంతకంటే ఎక్కువగానంట క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మాకు కలుగుతుంది అంటున్నారు పౌలు గారు. ఏండి, ఎంత గొప్ప మాట చూడండి. పాపము అందముగా ఆనందంగా కనబడుతుంది. పాపం దానివైపు చూడకూడదు. ఎప్పుడైతే నీవు దాన్ని విసర్జిస్తావో అప్పుడు నీకు గొప్ప ఆదరణ కలుగుతుంది. పాపానికి వచ్చేటువంటి జీతం మరణమే కదా, దాని ఫలితం నరకం నీకు లభిస్తుంది. మరి దాని ఫలితం నరకం వస్తుంది. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే నీతి నిమిత్తముగా శ్రమలను కూడా భరించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆదరించే దేవుడు మనకు ఉన్నారండి. ఆదరణ ఆయనలోనే. నీకే కష్టం వచ్చినా దేవునిపై ఆధారపడు. ఖచ్చితంగా నీ చేయి పట్టుకుని నీకు సహాయం చేసే దేవుడు. దేవాతి దేవునికి భయపడు. మంచి స్నేహితుడు ప్రభు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. ఈ లోకం నీకు అందంగా కనిపించవచ్చు. ఈ లోకంలో అమ్మో చాలా బాగుంది నాకు, ఈ లోక మరి బంధుమిత్రుల యొక్క ప్రేమ, మరి ఇదంతా నాకు చాలా బాగుంది అనుకోవచ్చేమో. కానీ అంతకంటే నీకు ఆదరించేది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. ఈ లోక భోగభాగ్యాల కొరకు పడిపోకు. ఈ లోక స్నేహాల కొరకు పడిపోకు. దేవుని బిడ్డ, దేవునితో నీ జీవితాన్ని కట్టుకో. క్రీస్తుతో యుగయుగాలు నీవు ఉండాలంటే నీ జీవితాన్ని ఆయనలో స్థిరపరచుకోవాలి. శ్రమల వైపు చూడకు. క్రీస్తు ద్వారా వచ్చే ఆదరణ కొరకు నీవు ఎదురు చూడు. కనిపెట్టు. విస్తరింపబడుతుందంట క్రీస్తులో ఆదరణ. మనకు విస్తారం చాలా ఎక్కువ. ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు. కాబట్టి ఒక్కరు భయపడకండి. కష్టాలుంటే మీరు కృంగిపోకండి. విశ్వాసాన్ని కాపాడుకోండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభువా, అయ్యా క్రీస్తు గురించినటువంటి శ్రమలు మాకు వచ్చినప్పుడు క్రీస్తు వారిని బట్టి ఆదరణ మరీ విస్తారముగా ఉందని నీ వాక్యం చెప్తుంది నాయనా. నీవు ఆదరణకర్తవునైనా, ఆశ్చర్యకరుడునైనా, నీకు అసాధ్యం లేదు ప్రభువా. ఏ ఒక్కరు కూడా ప్రభువా తొలగిపోకుండా భక్తిలో స్థిరముగా ఉండడానికి కృప చూపండి తండ్రి. జీవము గల దేవా, అయ్యా నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడని, మా దేశ ప్రజలందరినీ రక్షించండి. విశ్వాసులను ప్రభు చేయి విడిచిపెట్టనంటున్నావు ప్రభువా. కుడి ప్రక్క నీడగా ఉంటానంటున్నావు. అలాగే సర్వ ప్రపంచాన్ని కాపాడని, మా దేశాన్ని, దేశ నాయకులు కాపాడు. మీ దాసులను కాపాడని. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి. ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు నీవు ఉండగా భయం లేదు. తోడయుండి యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.